నమస్కారం స్వామి. ఈరోజు మేమే మీ ఆశ్రమానికి వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాం స్వామి. మా అదృష్టం కొద్దీ మీరే వచ్చారు. అంత అవసరం ఏమొచ్చింది? ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు స్వామి. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. ఏం జరిగిందమ్మా? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? నిన్న ధర్మ బాబాయ్ వచ్చి మాయమైన ఎదిరింత అమ్మాయి నిషా చనిపోయిందని చెప్పారు. కానీ రాత్రి సిరి వచ్చి తనకి నిషా కనిపించిందని, తనతో మాట్లాడిందని చెప్పింది. మాకేం అర్థం కావట్లేదు స్వామి. తాయెత్తు కట్టిన తర్వాత కూడా ఇలా జరగడం ఏంటి? సిరి నిజంగా నిషాని చూసిందో భ్రమపడుతుందో అర్థం కావడం లేదు స్వామి. పాప ఎక్కడుంది? లోపలుంది స్వామి. పదండి. రండి స్వామి, రండి. ఏం జరిగింది స్వామి? ఇది నేను మంత్రించి ఇచ్చిన విభూతి కాదు, విభూతి కాదు. ఏంటి స్వామి మీరనేది? అవును, ఇది నేనిచ్చిన విభూతి కాదు. ఎవరు మార్చారు? అది మీరిచ్చిన విభూతే స్వామి. కాదంటున్నాను కదా. ఇది నేనిచ్చిన విభూతి కాదు, కేవలం బూడిద మాత్రమే. ఎవరు మార్చారు? ఈ ఇంటికి రక్షగా ఉంటుందని నేను మంత్రించి ఇచ్చిన విభూతిని మార్చవలసిన అవసరం ఎవరికొచ్చింది? చెప్తారా? నా దివ్య దృష్టితో కనుక్కోమంటారా? స్వామి, నన్ను క్షమించండి స్వామి, క్షమించండి, క్షమించండి స్వామి. ఆ తప్పు నేనే చేశాను. తెలియక చేశాను, క్షమించండి స్వామి. ఎంత పని చేసావే! మా ఇంట్లో ఉంటూ మా తిండి తింటూ మాకే ద్రోహం చేయాలని చూస్తావా? నిన్ను! అంజలి, ఈ పని తను చెయ్యలేదు. తనకు తెలియకుండానే ఈ తప్పులో భాగమైంది. అది కాదయ్య గారు, నేను ఈ విభూతిని కావాలని మార్చలేదు. ఆ రోజు విభూతి కనిపించకపోతే అమ్మగారు నన్ను పనిలో నుంచి తీసేస్తారని భయపడి
బూడిదను తెచ్చి విభూతి అని అబద్ధం చెప్పాను. అంతేకాని ఎవరికి హాని చేయాలని కాదు, నన్ను నమ్మండి. ఇంకోసారి ఇలాంటి తప్పుడు పనులు చేస్తే నిజంగానే పనుల నుంచి తీసేస్తాను. వెళ్ళి ఇక్కడి నుంచి. మరి అలాంటప్పుడు ఆ విభూతి ఎలా మాయమైంది స్వామి? ఎవరి పని చేశారు? జరగాల్సిన అనర్థమంతా జరిగిపోయింది. ఈ ఇంట్లోకి ఒక క్షుద్ర శక్తి ప్రవేశించింది. ఇప్పుడు ఆలోచించాల్సింది విభూతి గురించి కాదు, ఆ దుష్ట శక్తి ఎవరా అని. దుష్టశక్త? అవును, మొదటిసారి ఈ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడే మిమ్మల్ని అడిగాను, మీతో పాటు ఇంకా ఎవరన్నా ఈ ఇంట్లో ఉంటున్నారా అని. గుర్తుందా? అలా ఎవరు లేరు స్వామి. ఉంది, ఏదో దుష్ట శక్తి ఈ ఇంట్లో ఉంది. అదే ఈ రక్షరేఖ అడ్డుగా ఉందని విభూతిని మాయమయ్యేలా చేసింది. ప్రమాదం పొంచి ఉంది. దుష్ట శక్తులు పాపని కబళించాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాప చేతుకున్న ఆ తాయెత్తును తీయవద్దు. పాపని అత్యంత జాగ్రత్తగా చూసుకోవలసిన సమయం ఆసన్నమైంది. అర్జున్, నీతో ఏకాంతంగా ఒక విషయం మాట్లాడాలి. అలాగే స్వామి. ఏంటి సార్, ఆ పాప ఫోటో అప్పటి నుంచి అంతలా చూస్తున్నారు? ఈ పాప ఫోటో దగ్గరనే కేసు ఆగిపోయింది. ఈ పాపను చూసామంటున్నారు కానీ ఆ పాప ఎక్కడుంటుందో ఎవరూ చెప్పడం లేదు. ఆ పాప ఎవరో తెలిస్తే కానీ మనమేమీ చేయలేం. నువ్వా? నీ రూపం లేకపోయినా నీ రక్తదాహం ఇంకా తీరలేదా? నాకు తెలుసు, నీ రక్తదాహం తీరదు. నీ పగ చల్లారే వరకు ఈ మరణహోమం ఆపవని నాకు తెలుసు. ఓ చిన్నపిల్లని అడ్డం పెట్టుకొని నీ పగ తీర్చుకుంటున్నావా? నాకు తెలుసు, ఈ ఊరిని వల్లకాడు చేసేదాకా నువ్వు వెళ్ళవని నాకు తెలుసు. నాకు తెలుసు, నాకు తెలుసు. ఈ పాప నీకు తెలుసా? తెలుసా? ఈ పాప నా కళ్ళ ముందే పుట్టింది. ఈ చేతులతోనే పెంచాను. ఎంత ముద్దుగా మాట్లాడేదో తెలుసా? నా బంగారు తల్లి. ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది? కనిపించదు. నువ్వెంత వెతికినా కనిపించదు. ఎందుకు? ఎందుకా?
నువ్వు గాలిని చూడగలవా? నీ ఊపిరిని చూడగలవా? నీ ప్రాణాన్ని చూడగలవా? అలాగే ఈ పాపను కూడా చూడలేవు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అర్థం కాదు, ఇదే కాదు, నీకు ఏది అర్థం కాదు. ఇక్కడ ఉన్న మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారో అర్థం కాదు. దాని వెనుక ఉన్న కారణం ఏంటో నీకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఈ పాప గాలిలో కలిసిపోయింది. కలిసిపోయింది. వాట్? పాప చనిపోయిందా? ఎప్పుడు? 6 సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఘోరమైన సంఘటన ఈ పాపని ఉన్మాదిలా మార్చింది, రాక్షసుని చేసింది. అలా తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటానికి వచ్చింది. ఈ పాప ఇల్లు ఎక్కడా? ఆ అదిగో ఆ కనిపించేదే. కానీ అక్కడ నీకెవ్వరూ కనిపించరు. వదిలిపెట్టదు, ఎవ్వరిని వదిలిపెట్టదు. అందరినీ అంతం చేసే వరకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళదు. వెళ్ళదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళదు. వెళ్ళదు, అందరినీ చంపేస్తుంది. వెళ్ళదు. వచ్చే మహాలయ అమావాస్య రోజున చండీ యాగం చేయాలనుకుంటున్నాను. మహాలయ అమావాస్య అంటే ఇంకా 10 రోజులే ఉంది కదా స్వామి. అంత త్వరగా నిర్వహించాలని ఎందుకు అనుకుంటున్నారు స్వామి? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కనురెప్పపాట్లో జరిగిన ప్రమాదం వల్ల శత్రువుకి శక్తి పెరిగింది. ప్రతీకారం తీర్చుకోవటం కోసం, తన కోరిక నెరవేర్చుకోవటం కోసం ఎత్తుకుపై ఎత్తులు వేస్తోంది. అంటే మీరంటున్నది గీత గురించా? అవును, తనకింకా నీ మీద ప్రేమ చావలేదు. ఎలాగైనా ఆ సమాధి నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. ఎంత ప్రయత్నించినా మీరు వేసిన రక్షరేఖను దాటి గీత బయటకు రాలేదుగా స్వామి. అదే పొరపాటు. శత్రువు ఎప్పుడూ మనకంటే తెలివైనవాడు, మనకంటే ముందున్నాడు అని అనుకున్నప్పుడే విజయం సాధించగలం. గీత కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉంది. నాకంటే ముందుగా ఆలోచించి తన శక్తిని ఈ ఇంట్లోకి ప్రవేశపెట్టింది. ఆ శక్తితోనే పాపకి దగ్గరవడానికి ప్రయత్నిస్తోంది. సిరికి దగ్గర అవ్వడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది స్వామి? 2 కారణాలున్నాయి. మొదటిది, సిరి, అంజలి మాత్రమే గీత ఆత్మని బయటకు తీసుకురాగలరు. అంజలి ఆ పని చెయ్యదు కాబట్టి సిరి సహాయంతోనే ఈ ప్రపంచంలోకి పట్టుదలగా రావడానికి ప్రయత్నిస్తోంది. ఇక రెండో విషయం ఏమిటంటే, సమాధి నుండి బయటకు వచ్చాక సిరి తల్లిగా, నీకు భర్తగా తను కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తోంది. అంటే అంజలిని? అవును, సమాధి నుండి బయటకు రాగానే మొదట అంజలిని హతమార్చడానికి ప్రయత్నిస్తుంది. స్వామి, మనం అనుకున్న పూజను అంత తొందరగా చేయడానికి కారణం అదే. 10 రోజుల్లో రాబోతున్న మహాలయ అమావాస్య రోజు గీత శక్తి తగ్గుతుంది. ఆ ఘడియలనే మనం ఉపయోగించుకోవాలి. గీత ఆత్మని సమూలంగా అంతం చెయ్యాలి. స్వామి, అంతలోపి గీత ఏమైనా?
చూడు అర్జున్, దైవశక్తి ముందు ఏ దుష్టశక్తి నిలబడదు. ఇది నేను చెప్పటం కాదు, మన చరిత్ర, మన పురాణాలే రుజువు చేశాయి. భయాన్ని విడిచిపెట్టి దైవాన్ని నమ్ముకో, అంతా మంచే జరుగుతుంది. ఈ పూజ పూర్తయ్యే వరకు అంజలిని, సిరిని గీత సమాధి దగ్గరకు వెళ్లకుండా చూడు. అలాగే స్వామి. అంటే వాడు చెప్పింది నిజమే. పాప చనిపోయింది. 6 సంవత్సరాల క్రితం చనిపోయిన పాప మనుషుల్ని ఎలా చంపగలదు? దెయ్యమై వచ్చిందా?